But crores of properties going to be his own. అయితే చిన్న లిటిగేషన్ పెట్టాడు. Then he made a small condition for this. ఏంటంటే నీవు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి మరలా సిక్కు మతంలోకి వస్తే ఇది మొత్తం ఇప్పుడే నీ పేరిట రిజిస్టర్ చేస్తానన్నాడట. He said, if you leave the Holy Catholic Church and go back to the Sikh religion, now everything will be yours. అప్పుడు సాధు సుందర్ సింగ్ రెండో ఆలోచన లేకుండానే చెప్పాడట, నేను క్రీస్తు ప్రభువుని పట్టుకున్నాను, ఆ క్రీస్తు ప్రభు తప్ప నాకు ఏది అవసరం లేదు. And Sadhu Sundar Singh, without any hesitation, said, I have got all of Jesus, and except to him, I don't require anything else. నీవిచ్చే ఆస్తి ఐశ్వర్యం, భూములు, బంగ్లాలు, బంగారము, వజ్ర వైడూర్యాలు క్రీస్తు ప్రభు ముందు ఒక ధూళి లాంటిదే, అది నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. And Sadhu Sundar Singh said, your palatial building, your wealth, riches, precious gold and stones, he is just like ashes before the mighty creatures cry, and he left the place. సాధు సుందర్ సింగ్ దేవుణ్ణి రుచి చూశాడు కాబట్టి వీటన్నింటికంటే ఈ ఐశ్వర్యం కంటే దేవుడే నాకు కావాలి, ఆయనే నాకు కావాలి అని ఆయన ఆ ధనాన్ని ఐశ్వర్యాన్ని తిరస్కరించి యేసు ప్రభువుని అనుసరించాడని ఆ పుస్తకంలో రాసింది. ప్రియులారా, Sadhu Sundar Singh considered these as a dirty ashes before Christ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. We shall read Gospel of Matthew chapter 10 verse 37. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం క్లియర్ గా ఉంది ఇక్కడ. తల్లిని గాని తండ్రిని గాని కుమారుని గాని కుమార్తెను గాని ఆస్తిని ఐశ్వర్యమును గాని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు. The word of God says very clearly, is anyone who loves more than me, the husband and wife, which is wealth and property, is not worthy of me. ఎంతమంది ఈ హాల్లో ఉన్న వాళ్ళు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలుగుతారు, ఈ వాక్యం నా జీవితంలో నిజము, అన్నింటికంటే నేను దేవుణ్ణి, అందరికంటే నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నానన్న వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. How many of you sitting in this hall can place your heart on your chest and say, above all these, this is the reality in my life, but above everything and anyone, I love my Jesus. 100%. రెండు చేతులు ఎత్తండి. 100% ఇది కరెక్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఎత్తద్దు, తర్వాత మీ గుండె హాల్ట్ అయిపోద్ది. చేతులు ఎత్తిన వాళ్ళు మీ ఆస్తి ఐశ్వర్యం భూమి అంతా కూడా డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. All those who live in the hand with your friends, write down your property, the name of divine word center muttagi with your friends. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. ఆ మాట చెప్పగానే రెండు చేతులు డౌన్ అయిపోయాయి. ఒక్క ఆవిడే చేయెత్తించింది ఇంతమందిలో. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని వాక్యం పలుకుతుంది, నాకంటే మిన్నగా ఎవరిని ప్రేమించినా దేనిని ప్రేమించినా ఆ వ్యక్తి నాకు యోగ్యుడు కాదు, ఆ స్త్రీ నాకు యోగ్యురాలు కాదు అని. And the word of God says, whoever loves more than me, any persons and properties, he is not worthy of me. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. The book of Joshua, మరణించిన తర్వాత ఇజ్రాయేలీయులకు నాయకుడిగా మోషే మరణించిన తర్వాత ఇజ్రాయేలీయులకు నాయకుడిగా యెహోషువను దేవుడు నియమించి యెహోషువతో చెప్పాడు, ఇన్నాళ్ళు మోషేకు తోడుగా ఉండి ఎలా నడిపించానో నీకు కూడా నేను తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఫస్ట్ టైం ఈ ప్రజలు ఓడిపోవటం చూస్తున్నాం. after the death of Moses, among their own belongings, that's the reason they have failed. దేవుని నియమం అతిక్రమించారు కాబట్టి
ఆ వస్తువులను దొంగలించి కొంతమంది తమ ఇళ్లలో పెట్టుకున్నారు. కాబట్టి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఈ యుద్ధములో నేను నీకు సహకరించలేదు, అందుకే నీ సైన్యం ఓడిపోయింది అంటున్నాడు. For the reason that is not with them. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు చేసే పని చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. చేసే పని చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. బిజినెస్ కావచ్చు, చిన్నపిల్లలు చదువుకునే చదువులు కావచ్చు. కానీ నీవు చేసే ఏ పనిలోనైనా సరే దేవుని సహకారం నీకు లేకపోతే నీకు విజయము లేదు. My brothers and sisters, your work may లేనటువంటి నది నదిగా ఎలా పిలువబడదో, దేవుడు లేనటువంటి జీవితం జీవితమే కాదు. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీరు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీరు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, ఆత్మదాహము తీర్చుము దేవా. రావా దేవా నన్ను తావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయా నా దాహము. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయా నా దాహము. అలసిన నాకు నీ దర్శనమీవా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. దేవుని వాక్యం పలుకుతూ ఉంది, దప్పిక కొన్న వారలారా నా చెంతకు రండి, నీ దాహం తీరుస్తాననుకుంటే అలసిపోయినటువంటి నీ జీవితంలో, శ్రమను పొందుకున్నటువంటి నీ జీవితంలో రమ్మని పిలిచిన దేవా, దప్పిక కొన్న వారి ఆత్మదాహము. అలసిన నా ఆత్మదాహము. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. జీవితం జీవితమేనా. నీవు లేని నది. మంచి వివాహ సంబంధం నాకు కావాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రియులారా, జీవిస్తూ
ఇస్తామని ఆలోచించుకుని బయలుదేరిన ఎంతో మంది ఏది కూడా పొందలేక సాధన వారు ఎంతో మంది ఉన్నారు. కష్టపడుతున్నాను, గంటలు గంటలు చదువుతూ ఉన్నాను, కానీ పరీక్ష ఏది కూడా గుర్తు రావటం లేదు అని పరీక్షలో ఓడిపోతున్న ఎంతో మంది ఉన్నారు. డబ్బులు, రోగ అవస్థ ఏది కూడా కొద్దిగా మాత్రమే నయం కాలేదు అని బాధలు కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ సమయం కుమార్తె దేవునికి స్థలం ఉన్నదా, ఆయనకి చోటు ఉన్నదా, ఆయనకి స్థలం ఉన్నదా, ప్లేస్ ఉన్నదా అని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో దేవునికి స్థలం ఉన్నదా, ప్రార్థన చేయడానికి సమయం ఉందా? ఒక్క నిమిషం ఎన్నాళ్ళు తిరిగినట్లయితే ప్రభువా నన్ను మన్నించుము అని ప్రార్థిస్తాను. సంపూర్ణంగా ప్రభువుగా సమర్పించు. రోగావస్థలో నీ శరీర అవయవాలు ప్రభువుకు సమర్పించు. నీ శరీర అవయవాలలో ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బాధకి నీకున్నదో దుష్టుని శక్తి చేతపడి రకరకాల పైశాచిక శక్తి ప్రభావం నీ బిజినెస్ లో, వ్యవసాయంలో నేనంతా కోల్పోతూ ఉన్నాను. ఈ సమస్యలో ఉన్నాను. దేవుని ముందు మీ యొక్క బిజినెస్ సమర్పించు, మీ యొక్క వ్యవసాయాన్ని సమర్పించు. నా విధమైన అవస్థ ఏంటో నాకు తెలియజేయడం ఈ ప్రార్థన సమయంలో ఎవరు చప్పట్లు కొట్టవద్దు. అలాగే నిశ్శబ్దంగా శక్తిలో నిన్ను ఒక యాగముగా, ఒక కానుకగా సమర్పించు.
రక్తాన్ని ప్రేక్షించమని ఈ పరిశుద్ధ నామములో ఈ పిల్లలకు స్వస్థత కలుగునుగా జీవితంలో ప్రభువా నీ ఆశ్చర్య అద్భుతకార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటిలో రకరకాల పిల్లల సమస్యలను బాధపడుతున్న తల్లిదండ్రుల కన్నీరు తుడచిమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తములో ఈ బిడ్డల కాలు కడగమని అభిషేకించమని స్వస్థతేయమని ప్రార్థిస్తున్నాను. నీ అతి పరిశుద్ధమైన నామములో పితా పుత్ర పరిశుద్ధ నామములో పవిత్ర అధికారములో లోకమంతా సమర్పించబడిన సమస్త దివ్య పూజ బలిల ఫలితములు విడుదల అభిషేకములు వ్యాధి బాధలు సమస్యలు అన్నీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి న్యాయమైపోవాలని యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాము. రెండు చేతుల మధ్యలోకి మరొకసారి వందెత్తి సెలవులెత్తి ఆ ప్రభువుని దాసుల స్తుతించి ఆరాధించు. స్తుతించు స్తుతించు స్తుతించు. ఫ్యాబ్రికేషన్ వర్క్లో పనిచేస్తున్న ఒక పని మనిషి పని మధ్యలో 4 ఏళ్ల నుంచి నీకు తీసేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి అని అయినా కూడా కడుపు నొప్పి తగ్గడం లేదు. గమనించండి, కొన్ని వ్యాధి బాధల వలన కడుపు రోగాల వలన రక్త సంబంధించి అల్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి 15 బాధపడుతున్నప్పుడు విపరీతమైనటువంటి నొప్పి లోపల భాగంలో కడుపు లోపల భాగంలో మంట అలాంటి 15 మంది కిడ్నీలు మార్చకుండా ఆయన ఉన్నటువంటి కిడ్నీలని యేసు ప్రభు తన పరిశుద్ధ రక్తంలో ఆయన కిడ్నీల ద్వారా ప్రవహింపచేసి ఆ కిడ్నీలను సంపూర్తిగా ఆయన రాజ్యం ఉనికిని వెలువడుతున్నాడు. 7 ఆదివారాలు ఆ 4 కుటుంబాలు 7 ఆదివారాల్లో ఈ దేవాలయంలో ప్రార్థనలో పాల్గొని మేము సమర్పించుకొని ఇక ఎప్పుడూ కూడా ప్రభువా నేను మాత్రమే ఈ అనుభవాన్ని వెతుకుతాను, ఈ వాక్యాన్ని పఠిస్తాను, ధ్యానిస్తానని నిర్ణయం తీసుకోబోతున్నటువంటి ఆ 4 కుటుంబాలు మాట్లాడుకుంటూ బాగా బాధలను ఇంటికి ఆ ఊపిరితో ఉన్న హోల్ నుంచి దేవుడు పూర్ణంగా స్వస్థ దేవుని యొక్క ఆకారము, దేవుని యొక్క రూపము నిన్ను కప్పునట్లు అనుభవం కలిగిన నాకు 8-9 మంది దేవుడు తన జీవనంలో ఆశీర్వాదం నింపి విశ్లేషిస్తూ ఉన్నారు.
వస్తువులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, ముఖ్యముగా ఈ బిడ్డలు ఎత్తిపెట్టినటువంటి నీళ్లు శీసులు తైలములు దీవించము ఆశీర్వదించము. ఆనాడు సిలువలో వేలాడుతూ నువ్వు చిందిన పరిశుద్ధ రక్తముతో ఈ నీటిని ఈ తైలాలను దీవించమని, స్వస్థతలు విడుదల కలిగించే ఔషధముగా ఈ వస్తువులను మార్చమని ప్రార్థిస్తున్నాను. నిండు మనసుతో, విశ్వాసంతో, నమ్మకంతో ఈ తైలాలను తీసుకుని అనారోగ్య వస్తువులు బాధపడుతున్న సహోదరులు బాధపడాలని, మంచి కావాలని, స్వస్థత కావాలని కోరుకుంటూ ఈ బిడ్డలు ప్రార్థించినప్పుడు, ఈ తైలాలు పోషించినప్పుడు, అభిషేకించినప్పుడు ప్రభువా, ఆ బిడ్డలకి వారిలో ఏ దుష్ట శక్తి కూడా దగ్గరగా రానియకుండా ఆ ఇంటిని, ఆ గదిని, ఆ బిడ్డలని ప్రభువా చుట్టూని పరిశుద్ధాత్మ అగ్ని కంచి వేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఇతర వస్తువులు, జపమాలలు, బైబిళ్ళు, పట్టాలు, సిలువలు, అన్ని వస్తువులు ఏదైతే ఎత్తి ఉంచినటువంటి వస్తువులని ప్రభువా నీ యొక్క పరిశుద్ధ సిలువ ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ వస్తువులు ఈ బిడ్డలు వాడుకుంటూ ఉండగా ఈ వాడిన బిడ్డలు అది పెట్టినటువంటి
దేవుడిగా కాదు దేవుడిగా కానీ ఎండకేసి మంచి 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 మధ్యన అమ్మాయి మధ్యన అయితే వాడుకొని ఎట్లయితే భూమి కూడా లేదు నాకు ఇది